సో ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు. సో మనం ఇవాళ పెద్దమ్మ గుడికి వచ్చాము, హైదరాబాద్ లో ఫేమస్ టెంపుల్. సో జూబ్లీ హిల్స్ లో బోనాలు పండగ కాబట్టి ఇక్కడ బాగా డెకరేట్ చేస్తారు. సో అదొక ప్రత్యేకత అన్నమాట ఇక్కడ. సో ఈ టెంపుల్ అయితే చాలా పాతది, 150 ఇయర్స్, సుమారు 150 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. కానీ 1993లో ఒక పెద్ద గోపురం, 40 feet గోపురం కట్టారు. సో అక్కడ నుంచి యాక్చువల్గా బాగా డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నాయి. సో అట్లా బాగా పెద్దదైంది, ఎక్స్పాండ్ అయింది. సో ఇప్పుడు మేము చూసుకున్న పార్కింగ్ లాట్ కూడా చాలా పెద్దదైంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేదు. సో బాగా డెవలప్ చేశారు. చాలా రద్దీగా ఉండేది ఇంత ముందు, కానీ కొంచెం ఇప్పుడైతే చూడడానికి చాలా అంటే కొంచెం స్పేషియస్ గా అనిపిస్తుంది. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకుందాం. టెంపుల్ దర్శనం చేసుకుంటూ మీకు తర్వాత చెప్తాను. సో ఇందాక చెప్పినట్టు యాక్చువల్గా బోనాలు కానీ ఉగాది ఇలా స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా తెలుగు పండుగలు, వాటికి బాగా ఇక్కడ డెకరేట్ చేస్తారు అనమాట. లెట్ మీ టెల్ యూ ఫర్ ద పీపుల్ హు డజంట్ నో వాట్ ఈస్ పెద్దమ్మ. పెద్దమ్మ మీన్స్ ఇట్స్ ఎ తెలుగు వర్డ్. పెద్ద మీన్స్ బిగ్ ఆర్ సుప్రీం, and Amma means mother. So it is like supreme mother or mother of mothers. She is actually believed to remove the obstacles. That's why people come here to pray. So let's go. We'll tell you later once we'll go for the darshanam. Okay, let's go. సో నా వెనకాల త్రిశూలం చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇంత ముందు చూడలేదు, కొత్తగా అంటే మేము వచ్చి కూడా చాలా టైం అవుతుంది అనుకోండి, మేబీ కొత్తగా పెట్టి ఉండొచ్చు. సో ఆపోజిట్ సైడ్ మీకు శంఖం ఇంకా చక్రం అవి ఉంటాయి, అవి చూపిస్తాం. త్రిశూలం, శంఖం, చక్రం మూడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ. జస్ట్ ఆపోజిట్ మనకి గోపురం ఉంటుంది, మెయిన్ గోపురం. ఇదేందని చెప్పిన 40 feet గోపురం అనమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఇంకా బాగా కనిపిస్తుంది. సో బోనాల టైంలో ప్రత్యేకత ఏంటంటే బోనం తీసుకెళ్తారు, నెత్తిన కొండ పెట్టుకొని ఆడవాళ్ళు తీసుకెళ్తారు. బేసిక్గా దాంట్లో ప్రసాదం ఉంటుంది. ఆ కొండ లోపల ప్రసాదం పెట్టి పైన అంతా పూలతో డెకరేట్ చేస్తారు. సో ప్రసాదం ఏంటంటే యాక్చువల్గా బెల్లం, జాగరి, ఇంకా బియ్యం అంటే అదే అన్నం, రైస్, ఇంకా పాలు, ఆ మూడు కలిపి చేసిన నీళ్ళు పోస్తారు. అన్ని కలిపి చేసిన ప్రసాదం అన్నమాట. అది అమ్మవారికి ఇస్తారు. తెలంగాణలోనే చాలా పెద్ద పండుగ మెయిన్ గా హైదరాబాద్ లో స్టార్ట్ అయింది, అలా మొత్తం ఇంకా స్టేట్ అంతా వ్యాపించింది. గుడి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు గుడి వెనకాలనే కథల గురించి తెలుసుకుందాం. 2-3 కథలు ఉంటాయి, మీకు 2 కథలు చెప్తాను. ఒకటేంటంటే యాక్చువల్గా ఇక్కడ అమ్మవారు తన దాహం తీర్చుకోవడానికి ఒక రాక్షసుని చంపిన తర్వాత దాహం తీర్చుకోవడానికి ఇక్కడ వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఒక అతను చూసిన తర్వాత అతను ఇక్కడ గుడి కట్టించారనమాట. అంటే చిన్న గుడితో స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద గ్రాండ్ టెంపుల్ అయింది. ఇంకోటి ఏంటంటే మహిషాసుడిని వధించిన తర్వాత తను సింహం మీద సవారీ చేస్తూ, అది మహాకాళి దుర్గామాత ఒక అవతారం, 11 అవతారంలో ఒక అవతారం. సో అవతారంతో మహిషాసుడిని వధించిన తర్వాత మహాకాళిగా అవతారెత్తారు. సో అది ఇంకో స్టోరీ అన్నమాట. సో బేసికలీ ఆమెను ఎందుకు కొలుస్తారంటే ఏవైనా ఆపదలు ఉంటే కానీ, ఏవైనా మనకి కావాల్సి ఉంటే, తీరాల్సి ఉంటే అవి తీయడానికి కోసం ఆమెని ఇక్కడ పూజిస్తారు. సో ఇప్పుడే మా దర్శనం అయిపోయింది, అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఇప్పుడు మిగతా గుళ్ళు అన్నీ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, శివుని ఆలయం ఉంది. సో అవన్నీ చేసుకుంటాం. దర్శనం అయితే బాగానే తొందరగా అయిపోయింది. యాక్చువల్గా ఈ టైంలో పొద్దున వచ్చేసాం కాబట్టి దర్శనం తొందరగా అయిపోయింది. మధ్యాహ్నం వస్తే మాత్రం రష్ ఉంటుంది. సో గుడి పొద్దున తెరుస్తారు, పొద్దున 6కి తెరిచి 1 గంట దాకా ఉంటుంది, మళ్ళీ 3కి తెరుస్తారు. సో 3కి ఆ టైంకి మీరు వచ్చారంటే 3 నుంచి 8 దాకా ఉంటుంది అనుకుంటా. సో మధ్యాహ్నం వస్తే కొంచెం రష్ ఉంటుంది. సో మార్నింగ్ రావడమే ప్రిఫరబుల్, మార్నింగ్ వచ్చేసి. ఇప్పుడే మాది నాగదేవత దర్శనం కూడా అయిపోయింది. కాకపోతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెంపుల్ 1 దాకే ఉంటుంది, ఈ టెంపుల్ మాత్రం. సో మధ్యాహ్నం పూట మోస్ట్లీ ఓపెన్ చేయరేమో. సో అందుకనే మీరు ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే పొద్దున్న రావడం బెటర్. అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ కూడా ఉన్నాయి. సో మీకు అది చూపిస్తాను కొంచెంపట్లో. లడ్డు, పులిహార, వడలు అన్నీ ఉంటాయి అనుకుంటా. సో ఇది ప్రసాదం కౌంటర్, చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, పులిహార, లడ్డు, వడ, అభిషేకం లడ్డు కూడా ఉంది. సో దీప్తి ఇక్కడ ఏ మూడులో ఉన్నాయి? లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గణపతి. సో 3 గుళ్ళు పక్కపక్కనే, అంటే చిన్న గుళ్ళే. అన్ని దర్శనం అయిపోయింది. లోపల ఫోటోలు తీయకూడదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నా. కానీ దర్శనం అయితే చాలా. మధ్యలో గణపతి విగ్రహం ఉంటుంది. ఇటువైపు లక్ష్మీదేవి, అటువైపు సరస్వతీదేవి. సో ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 2 మెయిన్ ఉత్సవాలు ఉంటాయి, మహోత్సవం, రథోత్సవం. సో ఆ 2 ఉత్సవాలు జరిగినప్పుడు అయితే చాలా భయంకరమైన రష్ ఉంటుంది యాక్చువల్గా. సో అదొకటి మీకు చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే గుళ్ళు ఉంటాయి, మేబీ అయ్యప్ప స్వామి గుడి, శివాలయం ఉంటాయి అనమాట. అవి దర్శనం చేసుకుంటాం. సో మీరు కార్ పార్క్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లోనే మీకు ఇది కనిపిస్తుంది. ఏంటంటే కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట.
సో ఇది పార్కింగ్ లాట్. ఇక్కడ యాక్చువల్గా పార్కింగ్ ఛార్జెస్ ఏంటంటే 10 రూపీస్ 2 వీలర్కి, 20 రూపీస్ ఏమో 4 వీలర్కి. సో ఇక్కడ మీకు కొత్త వెహికల్స్ కార్ కానీ 2 వీలర్ అనుకుంటే పూజలు కూడా చేస్తారు ఇక్కడ. సో మీకు మా స్పెషల్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్ 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 బాయ్.